మేరీమాత లేదు, అబద్ధం. మేరీమాత లేదమ్మా హిస్టరీలో. అవునా? మ్మ్. హోలీ గోస్ట్ ఎక్కడున్నాడమ్మా? హోలీ గోస్ట్ అంటే ఏంటి అర్థం? పవిత్ర. హోలీ గోస్ట్ అంటే ఏమంటాము తెలుగులో? హోలీ పవిత్ర, గోస్ట్ అంటే దయ్యం. దయ్యం కదా. పవిత్ర దయ్యం. మ్మ్. పవిత్ర దయ్యం ఎక్కడుందమ్మా? చూపించండి, చూపించండి అమ్మా. పవిత్ర దయ్యం ఏంటి? మేరీమాత పవిత్ర దయ్యము వలన జీసస్ క్రైస్టును కనెను. ఓకే. ఇదే కదా స్టోరీ బైబిల్లో ఉన్నది. మ్మ్. 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 హోలీ గోస్ట్ పవిత్ర దయ్యము కదా. ఇది అబద్ధం కదమ్మా. మ్మ్. మీరు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మ్మ్. ఎనీ డాక్టర్, పెద్ద పెద్ద డాక్టర్ అక్కర్లే, మీ వీధిలో ఉన్న మామూలు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు, పవిత్ర దయ్యం వలన మనుషులు పుడతారా అని అడగండి. ఏదయ్యా ఇక మతి సరిగ్గా ఉందా, ఎర్రగడ్డకు పంపించమంటావా అంటారు. స్త్రీ పురుష సంయోగం వల్ల మానవులు జన్మిస్తారు. పవిత్ర దయ్యం వల్ల మనుషులు ఎట్లా పుడతారు? దైవ కార్యం అలా జరుగుతుందండి. ఓకే. దేవుని యొక్క అనుగ్రహం వల్ల. ఓకే, యాక్సెప్టెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. కాబట్టి పవిత్ర దయ్యము వలన జీసస్ క్రైస్ట్ పుట్టాడు అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ సన్ ఆఫ్ జోసఫ్. ఎస్. మేరీస్ హస్బెండ్ ఈజ్ జోసఫ్. సో జోసఫ్ ఈజ్ నాట్ ది ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది బైబిల్ మార్క్సు వార్త 2వ ప్రథమ అధ్యాయంలో మొదట పైన రాసి ఉన్నది కదా. నేను కొత్త విషయాలు చెప్పడం లేదండి, ఆ బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను. ఇవన్నీ నమ్ముతారా మీరు? ఇవన్నీ నమ్మాల్సిందేనా మనం? ఇట్లాంటి అబద్ధాలు చెప్పి మత ప్రచారం చేశారు. నేను వీళ్ళని తిట్టడంలే, ఈ మూర్ఖులను, ఈ గొర్రెలను తిట్టడంలే నేను.